సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వచ్చేస్తాను. రూల్స్ లేకపోతే క్రికెట్ అయినా ఇంకొక గేమ్ అయినా మజా రాదు. స్కూల్ అయినా, హాస్టల్ అయినా, ఆఫీస్ అయినా రూల్స్ పాటించకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది, అవునా? అలాగే నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో సక్సెస్ రావాలంటే కొన్ని రూల్స్ పాటించాలి, తప్పదు. వీటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పేవి జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుతే సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. ఫస్ట్ రూల్, హ్యావ్ ఏ సిఈఓ మైండ్ సెట్. మీరు విన్నది కరెక్టే, హ్యావ్ ఏ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైండ్ సెట్. ఎందుకంటారా? సిఈఓ ఎప్పుడు కూడా ప్రతిదీ ఒక బిగ్ పిక్చర్లో చూస్తాడు, గొప్పగా ఆలోచిస్తాడు, క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకుంటాడు, తెలివిగా మరియు తొందరగా డెసిషన్స్ తీసుకుంటాడు, ఇతరులని ఇన్స్పైర్ చేస్తాడు, తన ఎంపికలకి పూర్తి బాధ్యత వహిస్తాడు. ఎంపిక అంటే చాయిసెస్. సెల్ఫ్ అవేర్నెస్ని అన్లాక్ చేస్తాడు, వ్యూహాత్మక ఆలోచనలు చేస్తాడు, అంటే స్ట్రాటజిక్ థింకింగ్. ఇతరులు కోరుకున్న లైఫ్ని ఇచ్చేందుకు కృషి చేస్తాడు. ధైర్యం వీరికి కేర్ ఆఫ్ అడ్రస్. లీడర్షిప్ స్కిల్స్ వీరి సొంతం. నాయకత్వపు లక్షణాలు అంటారు. ఓనర్షిప్ బిహేవియర్ అలవాటు చేసుకుంటాడు. కాబట్టి మీరు కూడా సిఈఓ మైండ్ సెట్ కలిగి ఉండటం ద్వారా విజయం సాధించవచ్చు. సెకండ్ రూల్, క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. మీరు ఎందులో ఎక్స్పర్ట్స్ అనేది గుర్తించి సోషల్ మీడియాలో మీ టాలెంట్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఎలాగో అందరూ అదే చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసుకొని కొటేషన్స్ రూపంలో పబ్లిష్ చేయండి. దునియాలో మిమ్మల్ని ఒక 100 నుంచి 200 మంది లేదా ఒక 1000 నుంచి 2000 మంది మిమ్మల్ని గుర్తుపట్టినా సరే మీరు సక్సెస్ అయినట్టే. నెట్వర్క్ మెల్లిగా పెరుగుతూ ఉంటుంది, ఫాలోవర్స్ మెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. బట్ ఆగిపోకండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు స్టార్ అయిపోతారు. సడన్గా మంచి బ్రేక్ వస్తుంది. థర్డ్ రూల్, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు తప్పులు చేస్తామేమో అని భయపడకండి. తప్పులు చేయడం మానవ సహజం. ప్రపంచంలో ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. కానీ చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి. తప్పులు ఒప్పుకోండి. నెక్స్ట్ టైం అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. చేసిన తప్పుల నుండి కొత్త లెసన్స్ నేర్చుకుంటూ ముందుకు సాగండి. ఇది సక్సెస్ అవ్వటానికి ఒక మంచి అవకాశం అని భావించండి. ఫోర్త్ రూల్, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, స్టే అవే ఫ్రమ్ నెగటివిటీ. స్టే అవే ఫ్రమ్ నెగటివిటీ. సక్సెస్ అవుతున్నారు అని ఏమాత్రం డౌట్ వచ్చినా మీ ఎనర్జీ సక్ చేసేస్తారు. మిమ్మల్ని హేళనగా, చులకనగా చూస్తారు. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు. మీ మైండ్ డైవర్ట్ చేస్తారు. చాలా డిస్టర్బ్ చేస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండండి. మనం క్రాప్ సొసైటీలో బ్రతుకుతున్నాం. కొంచెం పైకి వస్తున్నామంటే చాలు కిందకి లాగేస్తారు. మీ ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో ఆడుకుంటారు. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, కాలనీమేట్స్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి.
సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్, ఓపెన్ మైండెడ్ అండ్ ఇన్స్పైరింగ్ పీపుల్. దీన్నే సత్సంగం అంటారు. ఫిఫ్త్ రూల్, ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. రాజకీయ నాయకులైనా, కంపెనీకి డైరెక్టర్స్ అయినా, దోపిడీ దొంగలైనా, పోలీసులైనా, లాయర్లైనా, డాక్టర్లైనా, ఎవరైనా సరే ప్లాన్ బి గురించి ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు. మీరు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? అందుకే ఆల్టర్నేటివ్ ఏం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అవసరం వస్తే అమలు కూడా చేయాలి. అంతేకాదు, పెద్ద పనులు షార్ట్కట్లో తక్కువ టైంలో చేయాలన్నా కూడా ప్లాన్ బి అవసరం పడుతుంది. సిక్స్త్ రూల్, డైట్ కంట్రోల్ ఈజ్ వెల్దీ. డైట్ కంట్రోల్ ఈజ్ వెల్దీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం కొన్ని పాయింట్సే చెప్తాను. పనిలో బిజీ అయిపోయి హెల్త్ గురించి ఎవరూ పట్టించుకోవట్లే ఈ రోజుల్లో. డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. డైలీ 4000 స్టెప్స్ మినిమం వాకింగ్ చేయాలి. అప్పుడే అన్ని కంట్రోల్లో ఉంటాయి. జంక్ ఫుడ్కి, ప్రాసెస్డ్ ఫుడ్కి, షుగర్, ఆల్కహాల్, స్మోకింగ్, పాన్ మసాలా ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. బాడీకి సరిపడా రెస్ట్ ఇవ్వండి. మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, బట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ముందు ముందు అలవాటు అయిపోతుంది. హాస్పిటల్కి, మందుల షాప్కి వెళ్ళకుండా ఉంటే చాలు, సగం సక్సెస్ వచ్చినట్టే. సెవెంత్ రూల్, అడాప్ట్ చేంజింగ్ టెక్నాలజీ. మన లైఫ్లో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాని ప్రభావం మన అందరిపైన చాలా ఉంది. రోజులు మారుతున్నాయి కాబట్టి మీరు చేసే బిజినెస్లో కానీ, ఉద్యోగంలో కానీ పనులు ఫాస్ట్గా, కరెక్ట్గా అవ్వాలంటే లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. తప్పదు. కొత్త కొత్త యాప్స్, సైట్స్, గ్యాడ్జెట్స్ అన్నిటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు పోవాలి. లేకపోతే వెనకపడిపోతాం. మనకి ఆపర్చునిటీస్ రావు. ఆపర్చునిటీస్ రాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఎయిత్ రూల్, ఎవర్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఎవర్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మనం నిత్య విద్యార్థులం. ఎస్, వీఆర్ స్టూడెంట్స్ ఫర్ లైఫ్ టైం. రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. రోజు ఏదో ఒకటి తెలుసుకోవాలి. సోక్రటీస్ని ఉరితీసే ముందు రోజు కూడా ఫ్లూట్ ప్లే చేసేవాడిని పిలిచి ఒక ట్యూన్ నేర్చుకున్నాడంట. మీరు కూడా మీ స్కిల్స్ని, జనరల్ నాలెడ్జ్ని ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. బయట ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. న్యూస్ వినాలి లేదా న్యూస్ పేపర్ చదవాలి. న్యూ సాఫ్ట్వేర్స్లో సర్టిఫికేషన్స్ చేయాలి. లేదంటే మనకే ప్రాబ్లం. ఈ పోటీ ప్రపంచంలో మనల్ని అవుట్డేటెడ్ అని స్టాంప్ వేసి మరీ పక్కన పెట్టేస్తారు. కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది. అప్పుడు ఇంకా సక్సెస్ అనే మాట మర్చిపోవాలి. నైన్త్ రూల్, టేక్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ డ్రివెన్ డెసిషన్స్. టేక్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ డ్రివెన్ డెసిషన్స్. ఫ్యాక్ట్స్ అంటే FACTS. ఎప్పుడు కూడా లెక్కలు అండ్ వాస్తవాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు నడపాలన్నా, కంపెనీస్ నడపాలన్నా లెక్కలు తెలియకపోతే చాలా నష్టపోతాం.
ఎగ్జాంపుల్, కంపెనీస్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మెయింటైన్ చేయకపోతే వచ్చింది ఎటుపోతుందో అర్థం కాదు. ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎవరికి ఖర్చు చేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్, మిగిలిందా లేదా పూర్తిగా అప్పుల పాలైపోయామా, అవన్నీ తెలియాలి. అప్పుడే కంట్రోల్లో ఉంటాం, కేర్ఫుల్గా ఉంటాం, లాస్ అవ్వకుండా ఉంటాం. అందుకే డేటా మెయింటైన్ చేయాలి, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాలి. గుడ్డిగా పోకండి. నేను చెప్పినవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతే పక్కా సక్సెస్ అవుతారు. అన్నీ బాగున్నాయి కానీ మాకు ఒకరి కింద జాబ్ చేయాలంటే ఇష్టం లేదు, ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లే అంటారా? అందుకే మీకోసం లాస్ట్గా ఒక బోనస్ టిప్ ఇస్తున్నాను. 10th రూల్: కాపీ ఆల్ ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఫార్ములే. కాపీ ఆల్ ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఫార్ములే. ఎస్, సక్సెస్ అయిన వాళ్ళ కేస్ స్టడీస్ రిఫర్ చేయండి, వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ అండ్ ఆర్టికల్స్ చదవండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఎలా చేశారో, చేస్తున్నారో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి. సింపుల్. 7 సార్లు ఫెయిల్ అయినా 8వ సారి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నాది గ్యారంటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, యాక్షన్లోకి దిగండి. వీలైతే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.